వడ్డీ అంతా మహా అయితే ఒక 5,000, 10,000 ఉంటుంది. మొన్న కూడా ఒక ఆవిడ ఫోన్ చేసింది. అట్లా ఏందంటే ఆవిడది మొన్ననే చెప్పిన సమస్య ఈ విధంగా ఉందని. సో, అట్లాంటివి చాలా ఉన్నాయి కేసులు మనకు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా యూజ్‌ఫుల్. చెక్కు దుర్వినియోగం అయితే బాధితులకు తనంతట తాముగా రక్షించుకునే హక్కు ఉంది గూడా గుర్తుపెట్టుకోండి. వేధిస్తే ఎక్స్ ఎక్స్‌టార్షన్ కింద కేసు డబ్బుల కోసం ఇంటికి వచ్చి అవమానించడం, ఆస్తులను బలవంతంగా లాక్కోవడం లేదా మానసికంగా వేధిస్తుండటం వంటి చర్యలు భారతీయ న్యాయ సంహిత ప్రకారం బలవంతపు వసూలు అంటే ఎక్స్‌టార్షన్ కిందకు వస్తాయి. ఇటువంటి సందర్భాలలో బాధితులు భయపడకుండా వెంటనే పోలీసులను కూడా సంప్రదించాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే. దాని తర్వాత ఏందంటే బెదిరింపులు ఎదురైతే ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు మాత్రం ఖచ్చితంగా ప్రైమరీగా ఇవ్వాలి. సివిల్ కోర్టులో డిక్లరేషన్ షూట్ వేసి అసలు అప్పు మొత్తాన్ని ఖరారు చేసుకోవచ్చు. వేధింపుల నుంచి రక్షణకు అలాంటి వేధింపులు ఎవరైనా వేధిస్తున్నట్లయితే ఫైనాన్స్ కంపెనీ కావచ్చు, ఎవరైనా వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే కోర్టుకు ఒక లాయర్ దగ్గర సంప్రదించి కోర్టు ద్వారా ఫస్ట్ మీరు ఇంజెక్షన్ ఆర్డర్ అనేది తీసుకోవాలి. ఎప్పుడు రాతపూర్వకం ఒప్పందం లేకుండా అప్పు తీసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక చెక్కు కావచ్చు, ఒక ప్రామిసరీ నోటు కావచ్చు, ఏదైనా రాసుకున్నట్లయితే అది టాప్ టు బాటమ్ పైనుంచి కింది వరకు రాసి ఉండాలి. డేట్స్ ఉండాలి, సిగ్నేచర్స్ ఉండాలి, ఎంత తీసుకుంటున్నామని రాయాలి. ప్రతి పేజీలో మన డేట్ అనేది మెన్షన్ అయి ఉండాలి. అలా ఉండకపోతే అది వేస్ట్ అనమాట. సో ఒకటి. రెండోది ఏంటంటే చెల్లించిన ప్రతి పైసాకు రికార్డు ఉంచుకోవాలి. చట్టం ఎప్పుడు బాధితులకు పక్షాన ఉంటుంది. అక్రమ వడ్డీ వ్యాపారుల వేధింపులకు తలగ్గకుండా చట్టపరంగా వారిని ఎదుర్కోవాలి అంటే ఇవి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత చేయండి. ఓకే. సో హారిజంటల్ లైవ్ అనేది మీకు చాలా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు మేబీ, కానీ ఇదే కరెక్ట్ అండి. ఒకటి. రెండోది మొన్న జరిగిన కేసు విషయంలో కూడా నేను మొన్ననే చెప్పిన. ఓకే. అలాంటివి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ అనుష గారు అండ్ సుజాత గారు చాలా పెద్ద మెసేజ్ చేసిండ్రు మేడం. చదవాలి ఇప్పుడు. సార్ ఒకరు కంపెనీలో డబ్బులు వేశారు. సార్ ఒక కంపెనీలో నువ్వు కూడా ఆ కంపెనీలో వేశాము. కంపెనీ ఎగిరిపోయింది, ఎగ్గొట్టేశారు కంపెనీని. సో దే ఆర్ ఆస్కింగ్ అవర్ ఫర్ మనీ, కాలింగ్ అండ్ హరాసింగ్. ఆ కంపెనీ వాళ్ళు మీకు హరాస్ చేస్తున్నారు డబ్బులు కట్టకపోతే. నిజమే కదా. నిజానికి ఎవరికైనా షూరిటీ కూడా పెట్టకూడదు. షూరిటీ పెట్టినా కూడా తీసుకున్నవాడు బాగానే ఉంటాడు. షూరిటీ పెట్టినోడికి నోటీసులు, ఇంటి నుంచి నోటీసులు వస్తాయి, కోర్టు నుంచి నోటీసులు వస్తాయి, వాడిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కేవలం మీరు షూరిటీ పెట్టడం వల్లనే. సో షూరిటీ పెట్టడం కూడా చాలా తప్పండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు షూరిటీ పెడితే ఖచ్చితంగా బాధితులు అవుతారు. అది గుర్తుపెట్టుకొని చేయండి. ఓకే. హాయ్ మహేశ్వరి గారు, థ్యాంక్ యూ. హాయ్ ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. లైక్ దాన్ థ్యాంక్ యూ అండి. వరం రాజు గారు థ్యాంక్ యూ. లైక్ చేయండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఏమో వచ్చారు కొత్తగా. సో మీరందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ మిస్టర్ ప్రసాద్ అంట. థ్యాంక్ యూ మహేశ్వరి గారు, థ్యాంక్ యూ. వీడియోస్ బాగా చేస్తున్నారు. ఓకేనా. లంచ్ అయిందండి. మీరు చేశారా లంచ్? లైక్ చేయండి వీడియోని. అండ్ వీడియో డోంట్ హ్యావ్ ది టెన్షన్ సార్ లేవా? సో వాళ్ళకు మేము ఎటువంటి చెక్కులు ఇవ్వలేదు సార్. ఆ కంపెనీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీకు డబ్బులు వేసుకుందామని చెప్తే ఒక కంపెనీ వాళ్ళు సుజాత గారు, ఒకసారి దాని గురించి నేను మీతో మాట్లాడతానండి. సుజాత గారు మాట్లాడి కనుక్కుంటాను దాని పూర్తి వివరంగా. ఫోన్లు చేసి చాలా వేరుస్తున్నారు. రకరకాల నెంబర్లతో ఫోన్లు చేసి వేరుస్తున్నారు సార్. మా పిల్లలకి అందరికీ ఫోన్ చేసి పెడుతున్నారు. నిజమే, అది చెప్తా. ఏంటి తలకాయ కర్రీనా? ఎస్ ఎస్ ఎస్. సో గుర్తుపెట్టుకోండి. ఒక కంపెనీ అంటే రిజిస్టర్డ్ కంపెనీ ఉంటుంది. ఆ రిజిస్టర్డ్ కంపెనీలో మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ని థర్డ్ పార్టీకి ఇచ్చేస్తారు. అంటే యునానిమస్ అంటే ఎవడికో ముక్కు ముఖం తెలియనోడికి ఇచ్చేస్తారు ఆ నెంబరు. ముక్కు ముఖం తెలియనోడికి మీ నెంబర్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే వాడు ఇంకో ముక్కు ముఖం తెలియనోడికి ఒక ముగ్గురికి ఇచ్చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కంపెనీకి వాళ్ళకి సంబంధమే ఉండదు. ఓన్లీ వాళ్ళు మన ప్రొఫైల్ తీసుకుంటారు, మన డేటా తీసుకుంటారు. మన మొబైల్ నెంబర్తో పాటు మన చుట్టుపక్కల ఏవైతే సరౌండింగ్లు ఉంటాయో మన ఊర్లో మన బంధువులు కూడా పోతాయి ఫోన్ కాల్స్ అన్నీ. అట్లా